వెరీ గుడ్. డబ్బులు ప్లాస్టిక్ వేసుకుంటుండు. అయితేలే నాతో ఇక్కడ దుబ్బుడు అమ్మా. ఇంకోటి, గుడిలో దేవుడిని ఎందుకు చూపెట్టలేదంటే, గుడిలో దేవుడిని బార్డర్లో ఆర్మీ అన్నాలని ఫోటోలు వీడియోలు తీయొద్దు. డ్రీమ్ ఫుల్ఫిల్. శతయోజన శత శతయోజన శరధినియోజన శరపరిలం. क्या चांदनी चांदन कुंटा किधर जा रहा आप? तो स्कूल में। हाँ? स्कूल किधर है आपका स्कूल? हाँ हाँ हाँ. खाना खाया? कौन सा क्या क्या आया था आप? तो क्या क्या आया? हाँ, डालन जुमक. चाय पिया? नहीं पिया? चॉकलेट खाता? ले लो चॉकलेट. बस ठीक है. और हो ना चॉकलेट? बस है. बाय टाटा. సెకండ్ డబ్బులు ప్లాస్టిక్ వేసుకుంటుండు. ఏమైందిరా? చల్లగా ఉందా? చేతి మీద పోసుకుంటున్నావు ఎందుకు? మొత్తం పడుతుంది. लीटर का ये क्या है बोल? ये क्या है? थम्स अप. थम्स अप. स्कूल नहीं जा रहा अब तो? कब? स्कूल नहीं है. स्कूल है. अच्छा मैंने कुछ अच्छा लोग अनेक अच्छा संप कर लो अच्छा वो अब तो आएंगे उमलिंगला. हाँ इन्हें कर देंगे तब. మా వంది పొద్దున బండి స్టార్ట్ అయ్యలేదు. గుడ్డోడు చూడండి ఎట్లా ఉరుకుతారు. అయితేలే నాతో ఇక్కడ దుబ్బుడు. కిదర్ జానా? గాడి కే పాస్. ఎక్స్ట్రా వైర్ ఉంటే ఒకసారి చూడమంటారా? బుల్లెట్ బ్యాటరీ పెడితే స్టార్ట్ అయింది. అది ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా. వీడు నా బ్రదర్ లెక్క. వీని పేరు వచ్చేసి బుడ్డోడు. స్నో ప్లేస్లల్లో, ఇట్లాంటి చలి ప్లేస్లల్లో వీడు ఈజీగా స్టార్ట్ అవుతాడు. 1-2 కిక్లకు కానీ అట్లా. చూసిరా, వీనికి ఉన్న స్పెషల్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్కి. నా బ్రదర్ క్యా ఆవంగి మేరే పాస్ ఆతా. ఇప్పుడు మనం హాన్లే నుంచి పొత్తిలా పాస్ వెళ్తున్నాం. హాన్లే టు పొత్తిలా పాస్ 55 కిలోమీటర్స్ ఉంది. అదే హాన్లే టు ఉమ్లింగ్లా 98 కిలోమీటర్స్. పొత్తిలా పాస్ నుంచి అయితే హాన్లే వెళ్ళొచ్చు, ఉమ్లింగ్లో వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ జెండాలు, ఇవి ఇక్కడ లదాఖ్లో వచ్చేసి ట్రెడిషన్, అంటే వాళ్ళ నమ్మకం దేవుడిది. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు పంచభూతాలు ఉంటాయి కదా, ఇది పంచభూతాలను సూచిస్తుంది ఇది ఒక్కొక్క కలర్. అందుకే ఇది కట్టుకుంటారు ఇక్కడ వచ్చి, పంచభూతాలు మన తోడు ఉండాలన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇవి కింద పెట్టద్దు, కావాలంటే బండికి కట్టవచ్చు, లేదంటే గుమ్మాల గిట్ట కట్టుకోవచ్చు.
మిస్ అయిపోయినాము. అక్కడ ఫోటో దిగలేదు, ఏం చేయలేదు, వచ్చేసినాం ముందుకు అట్లనే. అది వచ్చేసి అది దాటేసి 29 కిలోమీటర్స్ అవుతుంది ఇప్పటికి. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళలేము, ఉమ్లింగ్లో వెళ్తున్నాం. ఇంకా లోపలికి కోచా చర్వా టెంపుల్, దుర్గామాత గుడి అంట, జై దుర్గా భవాని. టెంపుల్ పేరు వచ్చేసి చార్వా. చార్వా అనే ప్లేస్ పాకిస్తాన్లో ఉంది. అయితే పాకిస్తాన్లో మన ఇండియన్ ఆర్మీని యుద్ధానికి పంపిస్తారు కదా, చార్వా అనే ప్లేస్కి పంపించారు అనమాట. అట్లా పంపించినప్పుడు ఏమైందంటే యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒక 94 టైమ్స్ కంటే ఎక్కువనే యుద్ధం చేసిందంట. ఆడైతే చార్వా అనే ప్లేస్లో అమ్మవారి గుడి ఉంది. దానివల్ల ఏమో కానీ 94 టైమ్స్ కంటే ఎక్కువనే యుద్ధం చేసిందంట అన్నవాళ్ళు. తర్వాత ఆక్యుపైడ్ చేసేసిండ్రు ఆ చార్వా అనే ప్లేస్ని. ఆ ప్లేస్ని ఆక్యుపైడ్ చేసిన తర్వాత, ఆక్యుపైడ్ చేసింది ఏ టైంలో అంటే 1999లో ఆక్యుపైడ్ చేసిండ్రు ఆ ప్లేస్ని. చేసినప్పుడు రివార్డ్ వస్తుంది కదా, రివార్డ్ వచ్చినప్పుడు ఏమంటారు, రివార్డ్ వచ్చిన సంతోషంలో కానీ అట్లా కానీ అన్నవాళ్ళు ఈడ అమ్మవారి గుడి కట్టించుకున్నారు, ఆర్మీ అన్నవాళ్ళే. అయితే ఈ గుడిని వాళ్ళు కంపల్సరీ థర్స్డే పూజ చేస్తారంట అన్నవాళ్ళే. ఎక్కడైనా సరే ఆర్మీ వాళ్ళు థర్స్డే వాళ్ళు పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారంట. ఇక్కడ ఉన్న స్టోరీ అయితే ఇది. పాకిస్తాన్లో ఇప్పటికీ ఉందంట చార్వా అనే ప్లేస్, అక్కడైతే అమ్మవారి గుడి ఉందంట. దానికి గుర్తింపుగా ఈడ గుడి కట్టించుకుంటారు. ఇంకోటి ఏంటంటే లైఫ్లో ఫస్ట్ టైం ఆర్మీ ఫుడ్ తిన్నాం. తమిళ అంట అన్నది, అన్న కలిసిండు. అన్న కలిసి ఇంత దూరం నుంచి వచ్చారు కదా, తినేసి వెళ్ళండి ఇప్పుడు ఇది అని చెప్పి పిలుచుకొని వెళ్ళిండు. తెలుగు అయిన ఒక ఆయన ఉన్నాడని చెప్పి, అన్నది ఆదిలాబాద్. అయితే అన్నని పిలిపించారు. అన్న ఇట ఫుల్ మస్తు మాట్లాడిండే మాతోని, ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఆర్మీ ఫుడ్ తినడం, ఆర్మీ ప్లేస్లో లోపలికి వెళ్ళడం బాగుంది, మస్తు అనిపించింది. థ్యాంక్స్ టు ఇండియన్ ఆర్మీ. ఇంకోటి ఏంటంటే అన్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ నేమ్ తీసుకున్నారు. అన్నకి నెంబర్ కూడా ఇచ్చిన నాది. అన్న వచ్చినప్పుడు అటు కాల్ చేస్తే బాగుండు. ఇంకోటి, గుడిలో దేవుడిని ఎందుకు చూపెట్టలేదంటే, గుడిలో దేవుడిని బార్డర్లో ఆర్మీ అన్నాలని ఫోటోలు వీడియోలు తీయొద్దు, తీసి ఇన్స్టాగ్రామ్లలో అందులో పోస్ట్ చేయొద్దు. అసలు నేను అమ్మవారి గుడిని అయితే లదాఖ్లో లింక్ ఉండే, అక్కడనే ఉంటుందేమో అమ్మవారి గుడి అని, కానీ మాకు అక్కడ ఎక్కడ దొరకలేదు, మిస్ అయిపోయినాం అనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చినాక తెలిసింది అమ్మవారి గుడిని నేను లెంకిన గుడి ఇదే అని, దుర్గామాత గుడి. అదృష్టం ఉండాలి దేనికైనా. అమ్మవారు రప్పించుకున్నాను ఇంత దూరం, చాలు అమ్మవారి దయ. మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, మొత్తం లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇంకా 1000 మీటర్స్ ఉమ్లింగ్ల టాప్ చేరుకుంటాం. ఇక ఇంత పైకి రావాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో వాటర్ క్రాసింగ్లు, ఎన్నో కొండలు. ఆ కొండల పై నుంచి ఎప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అయితే తెలియదు, ఏ కొండ మీద పడుతుందో తెలియదు, ఎన్ని కొండలు ఎక్కి దిగాలో తెలియదు. ఒక్కొక్క దగ్గర బ్రీతింగ్ ఆడదు, ఫుల్ స్నో. అంత ఈజీ కాదు రావడం వీడికి. ఉమ్లింగ్లా చూపిస్తాడు ఇకైనాక. దగ్గరకు వచ్చేసిన 1000 మీటర్స్ వెళ్ళిపోతాయి. ఇంకా స్నో పడుతుంది, అక్కడ మొత్తం ఫాగే, స్నో మొత్తం స్నోనే ఉంది. హెల్మెట్ గ్లాస్ వేసుకుంటే అయిపోయింది, మొత్తం ఫాగ్, ఏం కనిపిస్తలేదు. గ్లాస్ చేస్తే చలి, మాట్లాడడానికి రాదు. ఇండియా జెండా కనిపిస్తున్నాడా వచ్చిన.
వచ్చేసిన, అమ్మ దినం వచ్చిన. ఉమ్లింగ్ల టాప్ సముద్ర మొత్తానికి 19,000 అడుగుల 24 ఫీట్ల పైన ఉన్నా. 19,000 అడుగుల ఎత్తులు ఉన్నాయి ఇప్పుడు నేను. ఇదే ఉమ్లింగ్ల టాప్. ఉమ్లింగ్ల టాప్ డ్రీమ్ ఫుల్ఫిల్. ఎన్నో సంవత్సరాల నుంచి రావాలి ఎంతోమంది డ్రీమ్. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇక్కడ దిగగానే మాకు అస్సలు అవ్వలేదు, బ్రీతింగ్ ఆడలేదు, నుంచోడానికి రాలేదు, మొత్తం బేచాన్ అయి ఉండే. ఆ ప్లేస్ వచ్చేసి ఉమ్లింగ్లా. అందరూ కార్దుంగ్లా హైయెస్ట్ పీక్ అనుకుంటారు, అది 18,000 ఎంతో ఉంటుంది. ఉమ్లింగ్లా వచ్చేసి 19,024 ఉంది. అది గిన్నీస్ రికార్డ్ ఉంది ఆ ప్లేస్కి. ఇంకోటి ఏంటిదంటే అందరూ అంత పైకి వెళ్ళి బైక్ని మొక్కుతూ ఉంటారు, ఏదో స్టైల్కి ఎట్లా ఫోటో దిగుతుంటారో అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది, వాళ్ళే కాదు, నేను కూడా మొక్కుతాను. రా బాబు, చేతులు మాకు అక్కడ కర్ణాటక నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళు పరిచయం అయినారు అక్కడ. వాళ్ళతో కిందకి వచ్చేసి ఉండే హాల్లోకి. మేము అక్కడ ఒకటి ఊరి పేరు చూసినాం, కొత్తగా ఉన్నది. నేనే కాదు, మీరు కూడా చూడండి అది ఊరి పేరు. బ్రో చూడండి బ్రో, ఫక్ చేయండి. ఏం ఫక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.